పాకిస్తాన్కు 5th జనరేషన్ ఫైటర్లను ఆఫర్ చేసింది. బంగ్లాదేశ్కు డెడ్లీ డ్రోన్లను విక్రయిస్తోంది. కశ్మీర్ విషయంలో పదే పదే ఇస్లామాబాద్కు మద్దతుగా కామెంట్స్ చేస్తోంది. ఆ దేశం మరేదో కాదు, టర్కీ. ఇప్పుడు ఆ టర్కీకే దిమ్మ తిరిగే కౌంటర్ ప్లాన్ అమలు చేసేందుకు మోదీ సర్కారు సిద్ధమైంది. టర్కీకి అతిపెద్ద విరోధికి పవర్ఫుల్ పినాకా రాకెట్ వ్యవస్థలను విక్రయించబోతోంది. ఇందుకు టర్కీ కుట్రలకు చెక్ పెట్టేందుకు భారత్ అనుసరిస్తున్న ఆ మాస్టర్ స్ట్రాటజీ ఏంటి? భారత్ ఎవరికి పినాకా రాకెట్ వ్యవస్థలను విక్రయించబోతోంది? వాచ్ ది స్టోరీ. పాకిస్తాన్కు 5th జనరేషన్ ఫైటర్స్ ఆఫర్ చేసిన టర్కీ. ఇండియా టార్గెట్గా బంగ్లాదేశ్కు డెడ్లీ డ్రోన్ల విక్రయాలు. టర్కీ మైండ్ బ్లాంక్ చేసే మోడీ సర్కారు స్ట్రాటజీ ఏంటి? ఆపరేషన్ దోస్త్ 2023లో భారీ భూకంపం టర్కీని ధ్వంసం చేసేసిన వేళ అంకారకు అండగా నిలిచేందుకు భారత్ నిర్వహించిన ఆపరేషన్ ఇది. కొన్నేళ్లుగా భారత్ వసుధైక కుటుంబం అంటోంది. అంటే ప్రపంచమంతా ఒక్కటే కుటుంబం, అందరూ కలిసి నడిస్తేనే విశ్వశాంతి అని అంతర్జాతీయ వేదికలపై చాటి చెబుతోంది. ప్రకటనలు మాత్రమే కాదు, ఆపత్కాలంలో తానా మానా అనే తేడా లేకుండా చాలా దేశాలకు అండగా నిలుస్తోంది. కోవిడ్ సమయంలో 100కు పైగా దేశాలకు టీకాలు పంపిణీ చేసింది. తాలిబాన్ల దండయాత్రతో చితికిపోయిన ఆఫ్ఘనిస్తాన్కు అన్ని విధాలా అండగా నిలిచింది. చైనాతో లింకులు పెట్టుకున్న శ్రీలంకకు నేనున్నా అంటూ భరోసా ఇచ్చింది. అంతెందుకు, శత్రుదేశమే అయినా పాక్ ప్రకృతి విపత్తులతో అతలకుతలమైనప్పుడు కూడా మనకెందుకని అనుకోకుండా అండగా నిలిచింది. పాక్ టర్కీతో అంటకాగినా, కశ్మీర్ అంశంలో పదే పదే వేలు పెట్టినా, భూకంపం సమయంలో ఆ దేశానికి వచ్చిన కష్టం చూసి చెలించిపోయింది. ప్రపంచంలో ఎవరికీ ఇలాంటి కష్టం రాకూడదని ఆపరేషన్ దోస్త్ అంటూ యాక్షన్లోకి దిగి అండగా నిలిచింది. కానీ టర్కీకి మాత్రం భారత్ చేసిన సాయం గుర్తులేదు. అందుకు తాజా కుట్రలే ఉదాహరణ. ఇప్పటి వరకు కశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు అండగా నిలుస్తూ వచ్చిన టర్కీ తాజాగా ఇస్లామాబాద్కు తన 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఖాన్ను ఆఫర్ చేసింది. అది కూడా భారత్కు అమెరికా F-35 ఫైటర్లు ఆఫర్ చేసిన కొద్ది రోజుల్లోనే. వివరంగా చెప్పాలంటే భారత్ చేతికి F-35 ఫైటర్లు వస్తే పాకిస్తాన్ కథ ముగిసిపోతుందని తెలుసు కాబట్టే ఖాన్ ఫైటర్లను ఇస్లామాబాద్కు ఆఫర్ చేసింది. ఇదే సమయంలో పాకిస్తాన్తో అంటకాగుతున్న బంగ్లాదేశ్కు ఆయుధాలను విక్రయించడం మొదలుపెట్టింది. తన పవర్ఫుల్ డ్రోన్లతో పాటు అత్యాధునిక ఆయుధాలు ఢాకాకు సమకూరుస్తోంది. ఈ చర్యలు స్వతహాగానే మోడీ సర్కార్కి ఆగ్రహాన్ని తెప్పించాయి. అందుకే టర్కీ మైండ్ బ్లాంక్ చేసే మాస్టర్ స్ట్రాటజీని అమల్లోకి తేవాలని డిసైడ్ అయింది. టర్కీ బద్ధశత్రువు గ్రీస్ ను సీన్లోకి దించుతోంది. ఆ దేశానికి మన పవర్ఫుల్ పినాకా రాకెట్ వ్యవస్థలను విక్రయించి టర్కీని చావు దెబ్బ కొట్టాలని డిసైడ్ అయింది. పినాకా ఈ పేరు వింటే పాకిస్తాన్ సైన్యంలో వణుకు పడుతుంది. ఎందుకంటే కార్గిల్ యుద్ధంలో శత్రుదళానికి భయం అంటే ఎలా ఉంటుందో రుచి చూపించింది ఇదే. శత్రువుల లక్ష్యాలపై పినాకా నిప్పుల వర్షం కురిపించింది. కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం పోరాటానికి శక్తివంతమైన ఆయుధంగా మారింది. ఇండియాకు విజయాన్ని అందించింది. మేడ్ ఇన్ ఇండియా వెపన్స్ లో అత్యంత కీలకమైనది ఈ పినాకా. ఇది దేశీయంగా తయారైన మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచింగ్ సిస్టమ్. పినాకాను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO తయారు చేసింది. మహాశివుడి విల్లు పినాకా పేరుని MBRL కు పెట్టారు. 1999లోనే భారత అమ్ముల పొదిలోకి పినాకా చేరింది. అదే ఏడాది యుద్ధంలోకి దిగిన పినాకా యుద్ధభూమిలో భారత్ శక్తి ఎలాంటిదో ప్రపంచానికి చాటింది. భారత ఆయుధాల్లో అత్యంత ప్రభావవంతమైన, విశ్వసనీయమైన ఆయుధాల్లో ఒకటిగా పినాకాకు పేరుంది. అమెరికాకు చెందిన పవర్ఫుల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ హైమార్స్ కు దీటుగా పినాకా పనిచేస్తుందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాంటి పవర్ఫుల్ రాకెట్ సిస్టమ్ను టర్కీ శత్రుదేశం చేతిలో పెడితే ఏం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నేటో దేశాలైన టర్కీ, గ్రీస్ మధ్య చాలా కాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. చమురు, ఖనిజాలు అధికంగా ఉండే ఏజియన్లో ఎయిర్ సముద్ర హక్కుల కోసం రెండు దేశాలు గొడవ పడుతూనే ఉన్నాయి. ఎడారిగా ఉన్న ఏజియన్ ద్వీపం కోసం గ్రీస్, టర్కీలు 1996లో యుద్ధానికి సైతం సిద్ధపడ్డాయి. వివాదాస్పద దీవుల గగనతలంలో రోజువారీ ఎయిర్ ఫోర్స్ పెట్రోలింగ్, ఇంటర్సెప్షన్ మిషన్లు ఉద్రిక్తతల్ని పెంచుతున్నాయి. ఈ వివాదాన్ని అంతర్జాతీయ కోర్టులో పరిష్కరించుకుందామని గ్రీస్ కోరుతున్నా అందుకు టర్కీ
లో చెబుతోంది. టర్కీ గ్రీస్ మధ్య ఉద్రిక్తతలు ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైన ఏడాదే పీక్స్ కు చేరి ఎయిర్ స్పేస్ ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ పరస్పరం దుమ్మెత్తిపోసుకున్నాయి. ఒకరిని ఒకరు వెలివేసుకున్నారు. నాటో ఎయిర్ డ్రిల్ నుంచి టర్కీని నిషేధిస్తూ గ్రీస్ సంచలన నిర్ణయం తీసుకుంది. 2022 మే 9న ఏథెన్స్లో జరిగిన నాటో ఎయిర్ డ్రిల్ కార్యక్రమంలోనూ టర్కీ పాల్గొనకుండా గ్రీస్ అడ్డుకుంది. ఇంతటితో కథ ముగియలేదు. టర్కీ ఇక ఏమాత్రం తమ మిత్రదేశం కాదని గ్రీస్ సంచలన ప్రకటన చేసింది. అప్పటి నుంచే ఈ రెండు దేశాల మధ్య ఎప్పుడైనా యుద్ధం అనేలా ఉన్నాయి పరిస్థితులు. ఇలాంటి సమయంలో ఇండియా పినాకాను గనుక గ్రీస్కి ఇస్తే టోకీ గేమ్ ఓవర్ కావడం ఖాయం. నిజానికి టర్కీకి చెక్ పెట్టి వ్యూహాలను అమలు చేయడం భారత్కు కొత్తేం కాదు. గతంలోనూ ఇదే పినాకాతో అంకారాకు చెక్ పెట్టారు. దీనికి ఆర్మేనియా, అజర్బైజాన్ ఉద్రిక్తతల్ని అస్త్రంగా వాడుకుంది. అజర్బైజాన్కు మద్దతుగా ముందు నుంచి పరోక్షంగా ఆర్మేనియాపై విరుచుకుపడుతున్న టర్కీ, పాకిస్తాన్లు 2021కి ముందు 3 బ్రదర్స్ గా మారాయి. అంటే ఆర్మేనియాపై 3 దేశాలు కలిసి ఒక్కటిగా యుద్ధం చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. అజర్బైజాన్కు మద్దతుగా టర్కీ తన అత్యాధునిక డ్రోన్లను రంగంలోకి దించితే పాకిస్తాన్ ఏకంగా బలగాలనే పంపించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ రెండు దేశాల జోక్యంతో విసిగిపోయిన ఆర్మేనియా మోడీ సర్కార్ సాయం కోరింది. 3 బ్రదర్స్ తో ఉన్న ఇబ్బందుల్ని చూపించి అత్యాధునిక ఆయుధాలు ఇవ్వాలని కోరింది. వెంటనే యాక్షన్లోకి దిగిన మోడీ సర్కార్ ఆర్మేనియాకు అండగా మేమున్నామంటూ దాదాపు $250 మిలియన్ ఆయుధాలు ఎగుమతి చేసింది. వాటిలో గ్రీస్కు విక్రయించబోతున్న పినాకా రాకెట్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత టర్కీ, పాకిస్తాన్లు ఆర్మేనియా జోలికి వెళ్లే సాహసం చేయలేదు. ఇప్పుడు గ్రీస్కు పినాకాను అందిస్తే పాకిస్తాన్, బంగ్లాదేశ్ విషయంలో టర్కీ గేమ్ ఓవర్ అయినట్టే.